ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని పాల్గొన పౌర్ణమి అని అంటారు. మార్చి 3వ తేదీ మంగళవారం రోజు పౌర్ణమి వచ్చింది. ఈ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ రోజునే హోలీ పండుగను జరుపుకుంటారు. అలాగే ఈ పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి జన్మించింది. ఈ రోజునే లక్ష్మీ జయంతి అని కూడా అంటారు. కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలనుకునేవారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం, కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది. ఇన్ని శుభయోగాలు ఉన్న పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మార్చి 3 మంగళవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ పౌర్ణమి రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి. మీ ఇంటి గుమ్మం ఎంత నిండుగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసుకోవాలి. అష్టదళ ముగ్గు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ లక్ష్మీ జయంతి రోజున గుమ్మం ముందు అష్టదళ ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. పౌర్ణమి రోజున ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు 2 దీపాలు వెలిగించాలి. విశేషంగా ఈ పాల్గొన పౌర్ణమి రోజు పూజ గదిలో 2 దీపాలు వెలిగిస్తే ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాలను నివేదించాలి. అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి. ఈ రోజున ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది. అలాగే అరటి పండ్లు, చిన్న బెల్లం ముక్కను కూడా లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో అక్షంతలను పెట్టుకోండి. అక్షంతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత అక్షంతలను తలపైన వేసుకుంటే లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ దీపాల వెలుగు కాంతికి లక్ష్మీదేవి ఎంతో మురిసిపోయి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి లక్ష్మీదేవి జన్మించిన ఈ రోజున ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పూజించాలి. ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ రోజున తులసి మొక్క తెచ్చుకుంటే మీ కుటుంబానికి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పాల్గొన పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే 3 దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఇంకా మంచిది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఓం శ్రీం హ్రీం క్లీం ఔ స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున కనకదార స్తోత్రాన్ని చదివితే అపారమైన సంపదలు కలుగుతాయి. ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక గిన్నెలో ఎర్ర గులాబీ రేకులు వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ పౌర్ణమి రోజే పాల సముద్రం నుండి లక్ష్మీదేవి జన్మించింది. ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడింది. ఈ అరుదైన ఘటన 100 సంవత్సరాల క్రితం జరిగిందని, మళ్ళీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం సమయంలో ఏర్పడబోతుంది. చాలా మంది త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి లక్ష్మీదేవి పుట్టిన ఈ పౌర్ణమి రోజు తులసి మొక్కను కానీ రావి చెట్టును కానీ ముట్టుకుంటే జన్మజన్మల దరిద్రం తొలగిపోయి
7 తరాల ఐశ్వర్యం వరిస్తుందని నమ్మకం. అలాగే నరక బాధలన్నీ తొలగిపోతాయి. ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు. కుబేరుని అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ పాల్గొన పౌర్ణమి రోజున మీ ఇంటి ఉత్తర దిశలో ఉన్న గోడ మీద గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి సందర్భంగా ఒక చిన్న తావేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టండి. ఏ ఇంట్లో అయితే తావేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. ఇలా చేయడం వల్ల అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. విశేషంగా ఈ పౌర్ణమి రోజు కళ్ళు ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇంట్లో డబ్బు కొలత లేకుండా ఉంటుంది. చాలా మంది ఇళ్లల్లో దరిద్ర దేవత నివసిస్తుంది. మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే కుటుంబం అంతా అష్ట కష్టాలను అనుభవిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. ఈ సాంబ్రాణి పొగ వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి. మీ ఇంట్లో ఎల్లప్పుడూ శ్రేయస్సు ఉంటుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి అవ్వాలంటే ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉండండి. పౌర్ణమి రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. అలాగే ఈ రోజున మాంసాహారాన్ని కూడా తినకూడదు. భార్యాభర్తలు కలయికలో పాల్గొనకూడదు. ఈ పాల్గొన పౌర్ణమి రోజున చిన్న చిన్న నియమాలను పాటించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.